సాధారణంగా కొందరు నటీమణులు పెళ్ళయ్యాక సినిమాలకు దూరం అవుతారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ కాలం కలిసి రాక ఆగిపోతారు. అప్పుడు మరో మార్గాన్ని వెతుక్కుంటూ తమ కెరీర్కి మెరుగులు దిద్దుకుంటారు. ఏపీ మంత్రి రోజా కూడా అంతే. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె పెళ్ళయ్యాక సినిమాలకు దూరం అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేశారు, కానీ రాజకీయాలపై ఆసక్తితో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా చేస్తూనే దాదాపు ఒక దశాబ్దం పాటు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా, పలు ప్రైవేట్ షోలలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి అలరించారు. ఈ తరం నటులతో ఆమె యాక్ట్ చేసిన సినిమాలు తక్కువనే చెప్పుకోవచ్చు. రోజా బాలకృష్ణతో భైరవ దీపం, బొబ్బిలి సింహం వంటి చిత్రాల్లో నటించారు. ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాలు, బిగ్ బాస్ వంటి చిత్రాల్లో చిరంజీవి సరసన రోజా నటించారు. చిరు బాలయ్యలతోనే కాకుండా ఈ తరం హీరోలు చాలా మందితో ఆమె యాక్ట్ చేసింది. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీలో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రోజాతో పాటు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారంతా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా లేదా సైడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. రోజా మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే భవిష్యత్తులో మళ్ళీ నటిస్తాను అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా ఇకపై సినీ ఇండస్ట్రీకి టెంపరీగా దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పేశారు. పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా ఉన్న ఆమె ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో చాలా బిజీగా గడుపుతున్నారు. మినిస్టర్ గా పదవి చేపట్టిన తర్వాత మొత్తానికి సినీ ఇండస్ట్రీని వదిలేసింది. ఓ లెక్కన చెప్పాలంటే ముఖానికి మేకప్ వేసుకోవడం మానేసింది. ఇక నిత్యం రాజకీయాల్లో ఆమె యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ ఉంటుంది. ఇలా ఒకప్పుడు సినిమాలు, పాలిటిక్స్ తో రెండు పడవల ప్రయాణం చేసిన ఆమె ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే పరిమితమైంది. అలాంటి రోజా మళ్ళీ తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉందని చెబితే ఆమె ఫ్యాన్స్ కి పండగే. అలాంటి ఊహను నిజం చేస్తూ ఆమె మీడియాతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన మనసులో మాటను బయటపెట్టింది. తనకు ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలని ఉందని, మహేష్ అంటే తనకు ఇష్టమని రోజా చెప్పుకొచ్చింది. మహేష్ బాబు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా అధిక వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం మహేష్ కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన తన నెక్స్ట్ మూవీ దర్శక ధీరుడు జక్కన్నతో తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మూవీకి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పై ఇదివరకే మన ఛానల్లో వీడియోలు చేశాను. డిస్క్రిప్షన్ మరియు ఎండ్ కార్డ్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. రాజమౌళితో తీయబోయే సినిమా బడ్జెట్ 1000 కోట్లని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు 8 గెటప్లలో కనిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 గెటప్లను ఇప్పటికే ఖరారు చేసినట్టు గాసిప్లు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా, అందుకే దీన్ని SSMB 29 అని వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి, మహేష్ రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రోజా విషయానికి వచ్చేద్దాం. మహేష్ తో నటించడం తనకు ఇష్టమన్న రోజా ఆయనతో నటిస్తే అమ్మ, అక్క లాంటి క్యారెక్టర్ చేయడం ఇష్టం లేదని తేల్చేసింది. అత్త, వదిన లాంటి క్యారెక్టర్లు అయితే కళ్ళు మూసుకొని చేసేస్తా అని ఓపెన్ గా చెప్పేసింది. ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ వయసులో మహేష్ తో ఆ రోల్స్ ఎలా చేస్తామంటూ రోజాను ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఆమె ఓపెన్ గా మాట్లాడడాన్ని ప్రశంసిస్తున్నారు. రోజా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రోజాతో సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకుంటాడో, ఒప్పుకున్నా డైరెక్టర్ ఆమెకు ఏ క్యారెక్టర్ ఇస్తాడో చూడాలి. మహేష్, రోజా కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వారి కళ ఫ్యూచర్ లో అయినా నెరవేరుతుందో లేదో మరి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.